V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. లారీ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. పెట్టేందుకు ప్రయత్నించిన యువ రైతు. జగిత్యాల రూరల్ మండలం గోపాలరావుపేట గ్రామంలో ఘటన. తాడిపత్రిలో పోలీసుల భారీ బందోబస్తు. పట్టణంలో పరిస్థితి రోజురోజుకు దారుణం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విశాఖ కూటమి పార్టీల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో ఉన్న నయారా పెట్రోల్ బంకులో భారీ ప్రమాదం తప్పింది. డీజిల్ పోసుకోవడానికి పెట్రోల్ పంప్ దగ్గరికి వస్తున్న లారీ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడున్న జనానికి ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడి నుండి పరుగులు తీశారు. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటలను ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తంగా లేకుంటే పెట్రోల్ పంపుకు నిప్పంటుకుంటే భారీ ప్రమాదమే జరిగేదని అక్కడున్న వారు తెలిపారు. జరిగిన అగ్ని ప్రమాదమంతా సీసీటీవీలో రికార్డయింది. జగిత్యాల రూరల్ మండలం గోపాలరావుపేట గ్రామంలో సందీప్ అనే యువ రైతు వడ్లు కొనట్లేదని
వడ్ల రాసులను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. యువ రైతు తను పండించిన వరి ధాన్యాన్ని ఏప్రిల్ 22న కొనుగోలు సెంటర్కు తీసుకువచ్చాడు. నెల రోజుల నుండి వడ్లు మాయిచర్ ఉన్నా కూడా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతిరోజు ఎండకు వానకు వడ్ల రాసులను కాపాడుకోలేక కొనే దిక్కులేక ఓపిక నశించి పెట్రోల్ పోసి వడ్లను తగలబెట్టేందుకు యత్నించాడు. అక్కడున్న వారు అడ్డుకొని ఆ యువ రైతును శాంతపరిచారు. ఇగో తిప్పడంపేట గోపాలపేట బీటి చూడరి, ఇగో డీజిల్ డబ్బా చూడరి ఎంత. ఇప్పుడు నేను 22 తేదీన పొలం కోసిన, ఇగో డీజిల్ గోపాలపేట పరిస్థితికి ఇది చూడరి, చూడరి ఒకసారి. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండల కేంద్రం కాళేజీ రోడ్లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హోటల్లో ఉన్న ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది. 1,50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. సకాలంలో స్పందించి మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది నియంత్రణ చేశారు. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అసలు పెట్టల్లా తెలియపెట్టకుండా ఆర్చి దగ్గర చెప్తున్నారు ఆయన, ఆర్చి దగ్గర చెప్పారు అసలు కాలిపోయింది లోపల మాన్యం జిల్లా పార్వతీపురం శివారు ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణ శివారులో గల జంజావతి కాలువలో పసికందు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. స్థానికులు మృత శిశువును గుర్తించి ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూసిన రండి, చూసిన రండి. ఆల్రెడీ ఫోటో షేర్ చేశాను. ఏం చేయలేదే, కనబడతలేదు. తీసి తీస్తాను, అదే తీసి మేడం ఏదో ప్లేట్ తో తీసుకున్నా. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ల రోజు రాజుకున్న గొడవాగ్ని నేటికి చల్లారడం లేదు. జూనియర్ కళాశాల మైదానంలో నిన్న జరిగిన గొడవ కారణంగా రాళ్లతో నిండిపోయింది. గొడవల కారణంగా తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. మళ్లీ ఇలాంటి రాళ్ల దాడులు పునరావృతం కాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీస్ అధికారులు ముందస్తుగా దాడి చేసుకున్న సమయంలో పడ్డ రాళ్లు ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాళ్ల కుప్పలను సైతం తొలగిస్తున్నారు. కళాశాల మైదానం మొత్తం పోలీస్ ఫోర్స్తో నిండిపోయింది. పిఠాపురం ఇన్పుట్ సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లో జమవుతుందని రైతులందరూ ఆనందాన్ని వెళ్లబుచ్చుతున్నారని రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ సిట్టింగ్ ఎంపీ, కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం మల్లవరంలో వంగ గీతా విశ్వనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీల నగదు ఖాతాల్లో పడడంతో రైతులు, ప్రజలు తమ ఆనందాన్ని వంగ గీతా విశ్వనాథ్తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అరిగే మణిబాబు, కొత్తం దందుడు, రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జరిగిన పంట నష్టానికి ఈ రోజు నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ పడటం జరుగుతుంది. మా గ్రామం గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని పూజలు అన్ని కూడా చేయడం జరుగుతుంది. అయినా సీఎం అవుతాడని మేము అందరూ కూడా నమ్మకంతో ఉన్నామని డిప్యూటీ సీఎం గా రావాలని మేము కూడా పూజలు చేసుకుని సుబ్రహ్మణ్య స్వామిని, మా వీరభద్రుని అందరినీ కూడా కొలుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం ముఖ్యంగా ఈరోజు ఏకే మల్లవరంలో, గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామంలో ఉన్న రైతాంగం అంతా మీరు చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ వారికి పడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు విద్యా దీవెన పడింది. మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిపక్షాలు మరి కూటమి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టినా జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు మా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు, ఎన్నికల్లో కూడా ఈ రావాలి. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ని ఒత్తిడి చేసి ఆపాలని చూస్తే హైకోర్టు కూడా జగన్ గారికి సమర్థించి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి అందరికీ ఇచ్చేలాగా చెప్పడం, వెంటనే మాకు అందరికీ కూడా రాత్రి నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ మాకు జగనన్నే సీఎం కావాలి. జగనన్న మీద మా పూర్తి నమ్మకం ఉంది. జగనన్న మీద మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మేమంతా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలు విద్య కావాలన్నా, మా పిల్లలకి చదువులు ఎల్కేజీ నుంచి విదేశీ చదువులు కావాలన్నా, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా, అదేవిధంగా రైతాంగం ఎవరి దగ్గర చేయి చాచకుండా రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి కావాలే ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. రైతాంగం తరఫున, తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున, మహిళల అందరి తరఫున కూడా మరి ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న వారికి, అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం రాత్రి నుంచి అందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన రిలీజ్ చేస్తున్నారు. అందరి తరఫున ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, పేద ప్రజానీకాన్ని, అట్టడుగు వర్గాల్ని, విద్యార్థుల్ని, అందరినీ, పెద్దల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతాం. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, వార్డు కార్పొరేటర్లు పాల్గొన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిగా ఆస్కారం ఉంది. ఎందుకంటే నేను మా బూత్ ప్రెసిడెంట్ తో సమీక్ష చేశాను. మా బూత్ ప్రెసిడెంట్లందరూ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మా వార్డులో 14,472 ఓట్లుంటే, అంటే ఓటర్స్ ఉంటే సుమారు 6,800 పైచీలకు ఓటర్లు నమోదైతే అందులో సుమారు 5,500 ఓట్లు నమోదైతే మాకు వచ్చినవి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లారీ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. వడ్లు కొనట్లేదని తగలబెట్టేందుకు ప్రయత్నించిన యువ రైతు. జగిత్యాల రూరల్ మండలం గోపాలరావుపేట గ్రామంలో ఘటన. పోలీసుల భారీ బందోబస్తు. పట్టణంలో పరిస్థితి రోజు రోజుకు దారుణం. కూటమి విజయానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విశాఖ కూటమి పార్టీల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.